ఓం నమ శివాయ, జీససాయ నమః. ఏంట్రా ఇది? స్టోన్స్ పడిపోతున్నాయి యూరిన్ లో. స్టోన్స్ పడిపోతున్నాయి యూరిన్ లో. రిపోర్ట్స్ చూస్తున్నా, ఏదో నాకు కనబడుతుంది 0.7 ఏదో కనబడుతుంది. కరెక్టా? ఏంటి మమ్మీ ఎవడీడు? అని ఎవరికైనా చూపించండి రా, వదిలేయకండి రా బాబు అని అలాగా కూర్చోబెట్టి చెప్పండి రా. నాకు అర్థం కాలేదు సార్. స్నేక్ देखो स्नेक देखो कैमरामैन सामने आ. అయ్యి బాబోయ్, పిచ్చి బాగా ముదిరిపోయిందిరా మీకా. ये स्नेक आगे चलना, आगे चल कैमरा लेके देखो. ఇరగదీసావు కదరా. ఎన్టీఆర్ని చూశాను, ఏఎన్ఆర్ని చూశాను, అమితాబ్ని చూశాను, కమల్ని చూశాను, కానీ నీలాంటి నటుడిని చూడలేదురా. ఏంటి అలా చూస్తున్నావు? నేను చూసింది చూస్తుంది అంత నిజమేనా? మిమ్మల్ని అందరినీ మా మతంలోకి మారుస్తా. నీ వాదటి బామ్మది. ఎక్కడి నుంచి వస్తున్నారు రా బాబు మీరంతా? టెక్నాలజీ ఎవడు కనబెట్టిండంటే దేవుడు కనిపెట్టిండు. ఏ దేవుడు? అల్లెలుయా దేవుడు కనిపెట్టిండు. ఇల్లు ఎవడ కట్టిండంటే దేవుడు కట్టిండు. ఇటుక ఎవడ తయారు చేసిండంటే దేవుడు చేసిండు. మరి మనుషులందరూ ఏం చేస్తున్నారు? ఆతులు ఎక్కుతురా? అరే నీ అందరికి ఒకటి చెప్తున్నా, మీ దేవుణ్ణి మీరే కించపరుస్తూ, మీ దేవుడి గురించి ఓవర్ గా చెప్పి మీరే మీ దేవుణ్ణి కించపరుస్తుంది. అది కూడా కరెక్ట్ కదా సార్. ఒడ్ల గింజ ఎట్టు వచ్చిందంటే దేవుడు పుట్టించిండు. అట్టికాయ ఎట్లా పుట్టించిండంటే దేవుడు పుట్టించిండు. అట్టికాయను పుట్టించింది కాక అట్టికాయ మీద తొక్క కూడా దేవుడే పుట్టించిండు. మరి ఇవన్నీ మీరు చెప్తారు కదా దొంగ పూకు మాటలు, అందుకనే మిమ్మల్ని ట్రోల్ వేస్తారు. ఒక్కడికి బ్రెయిన్ లేదు. ఆయిల్ అమ్ముతాడు, ఏంటి ఆయన పేరు? అదే కచ్చిఫ్లు అమ్ముతాడుగా, సతీష్. సతీష్ కచ్చిఫ్లు అమ్ముతాడు, ఆయిల్ అమ్ముతాడు. నా పాయింట్ ఏమిటంటే, ఈ ఆయిల్ వలన రోగాలు తగ్గుతున్నాయి అని అనుకునేటువంటి గొర్రె మీద ఉన్న వాళ్ళే కదా అక్కడికి వెళ్తున్నారు. అవును, ఎవడైనా ఒక్కడైనా అరే ఈ ఆయిల్కి అంత పవర్ ఉంటే సతీష్ అన్నయ్య కళ్ళజోడు ఎందుకు పెట్టుకుంటున్నాడు? 2 చుక్కల కలవరాయిలు కంట్లో వేసుకుంటే అతనిలో పవర్ ఎందుకు రాదు? బాగా వేసేసాడు. అరటికాయల ద్వారా పిల్లలు పుడతారా? అరటికాయల ద్వారా పిల్లలు పుడతారా అంటే విశ్వాసం ఉంచు, దేవుడు అద్భుతం జరిగిస్తాడు. అదేలాగా? హౌ ఇట్ ఇస్ పాసిబుల్? ఈ అరటికాయలను నేను అభిషేకిస్తున్నాను. ఈ అరటికాయలు తింటుండగానే పిసిఓడి లయమైపోవాలా, ఫైబ్రాయిడ్స్ లయమైపోవాలా. రామచంద్ర ఈడు ఓరాక్షన్ భరించలేకపోతున్నాను రా. ప్రతి కాంప్లికేషన్స్ క్లియర్ అయిపోవాలా, అద్భుతాలు జరుగునుగా, సూచక్రియలు జరుగునుగా. ఈ అరటికాయలు తింటుండగానే అద్భుతము జరగా. మీరేంటో మీ విధానాలు ఏంటో ఇప్పటికి నాకు అర్థం అవరో బాబు. నా జీవితానికి ఏదైనా అసంతృప్తి ఉందంటే అది ఇదే.
కుక్క ఏంతనట్టు ఆ సౌండ్ ఏమిట్రా? ఈ జన్మలో ఇంకెవరిని కెలకడం ఏదో ఓవరాక్షన్ ఇడు చచ్చాడు నా కొడుకు. నికల్ జాओ. ఇప్పుడు అసలు ఏం జరుగుతుందిరా ఇక్కడ? ఇంకా ఆలస్యం చేయకుండా మీ అందరిని పిచ్చి ఆసుపత్రికి తోలేయాలరా. दो और देखो ఏం జరిగిందంటే ఈయనకి జాండిల్స్ అయినాయి షాకులు, జలకులు, ట్విస్టులు, దెబ్బ మీద దెబ్బ, ప్రతి సీను క్లైమాక్స్ లా ఉంటది. తీసుకెళ్ళినంత ఇమేజ్ హాస్పిటల్ అని అమీర్పేటలో ఉంటుందండి. ఇప్పుడు కూడా ఉంది ఇమేజ్ హాస్పిటల్. తీసినప్పుడు వాళ్ళు అంటున్న మాట ఏంటంటే జాండిల్స్ అయినాయి, నెత్తికెక్కినాయి, కిడ్నీలోకి వెళ్ళిపోయినాయి, 600 షుగర్ ఉంది, ఈయన బతకలేదని చెప్తున్నారు. పెద్ద సమస్య వచ్చి పడిందే. లేవండి లేవండి లేవండి, బాత్రూమ్ పోసుకోండి, జాండిల్స్ పోతే ఎక్కువ బాత్రూమ్ పోసుకుంటా అని చెప్పితే అయ్యి బాబోయ్ నిజమే నమ్మబుద్ధి కావట్లేదురా. లేచి ఇట్లా చూసి కళ్ళన్నీ దాలేశారు. మొత్తం ఈ కళ్ళు ఇట్లా అయిపోయినాయి, ఈ కళ్ళు ఇట్లా వెళ్ళిపోయినాయి, ఇంత గుడ్లు అయిపోయినాయి. అయ్యో సానుభూతి వద్దురా. నేనేం చేయాలో అర్థం కాని పరిస్థితి. తీసుకున్న తర్వాత 3వ రోజు అయిపోయిందమ్మా, చనిపోయాడు, తీసుకెళ్ళిపోండి అన్నారు. విధాడిందిరా నీతో వింత నాటకం. గుండెల బాదుకుంటూ ఏడ్చుకుంటూ ప్రార్థన చేస్తుందా, బయట ప్రార్థన చేయడానికి అవకాశం లేదని. మెల్లగా ఒక స్వరం వినపడుతున్నది, నాకు ఒక స్వరం వినపడుతున్నది, భయపడకు, 4 గంటల్లో ఆయన బతికిస్తానని. దేవునికి స్తోత్రం కలుగునుగా. 4 గంటల తర్వాత అని ఇట్లా కండ్లు తెరిచి ఇట్లా అన్నారంట, చేతి ఇట్లా అన్నారు. చాలా పాపం రా. గబుక్కున ఉన్న పేషెంట్, పోలీసు వాళ్ళు, డాక్టర్స్, ఉన్న పేషెంట్లు, అక్కడ ఉన్న వాళ్ళు మొత్తం స్టాఫ్ అందరు కలిసి ఒక దగ్గరకు వచ్చేసారు. శవం బతికింది, శవం బతికింది, శవం బతికింది అంటున్నారు. ఇక నమ్మొచ్చా? నా మీద నాకే నమ్మకం లేదు సార్, మీరైనా నమ్మండి సార్. ఏంటిది మాకేంటిది అంటున్నాను. త్వరలోనే ప్రపంచం అంతమైపోతుందని టీవీ 9లో చెప్తే నమ్మలేదు. ఈ పరిణామాలన్నీ చూస్తుంటే నమ్మాల్సి వస్తుంది వెంకటరమణ. ఎవరురా నువ్వు? ఇంత టాలెంటెడ్ ఉన్నావు. యు ఆర్ రియల్లీ ఎ గాడ్ గిఫ్టెడ్ చైల్డ్. ఇప్పుడు అసలు ఏం జరుగుతుందిరా ఇక్కడ? ఎక్కడి నుంచి వస్తున్నారు రా బాబు మీరంతా? ఎవడో ఓవరాక్షన్ చేస్తున్నాడు, చైల్డ్ ఆర్టిస్టా? అమ్మమ్మమ్మమ్మమ్మ, నేను ఇంటికి వెళ్ళిపోతాను భయ్య. దీంతో పళ్ళపోతున్నాను భయ్య. రామచంద్ర ప్రభు ఏం చేయడం లాట్ సార్, ఇంకా మేము వెళ్ళి రియాక్షన్ తీసుకుంటాం సార్. అయిపోయి. ఈ వీడియో నచ్చితే మీకు ఏం చేయాలో తెలుసు కదా. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.